ఏంటి వెమ్లవాడకి వచ్చారనుకుంటున్నారా? అవును, మా బాబుని చూడడానికి హాస్టల్కి అయితే వచ్చినాం. గుడి దారిలోనే హాస్టల్ అయితే ఉంది. వెమ్లవాడ రాజన్న గుడి చూసేద్దాం రండి. మరి వెమ్లవాడకి వచ్చానా అనిపించింది నాకైతే ఈరోజు. ఎప్పుడు రద్దీగా కిటకిటలాడుతూ ఉండే జనం చూసినాం, కానీ ఎప్పుడు ఇలా జనం లేకుండానైతే ఫస్ట్ టైం నేనైతే చూడడం. చాలా అంటే చాలా భక్తులు తక్కువైపోయారు. పనులైతే ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం రండి. అప్పుడు రాజన్న గుడికి ఉన్న కళ ఇప్పుడు లేదు. జనాలు బాగా అంటే బాగా తగ్గిపోయారు. అస్సలు జనాలే లేరు. ఆ శివయ్యకు రాజమార్గం వేయడానికి కోసం మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలగొట్టారు కదా. చూడండి పాపం ఆ రోడ్డు అయితే వేయడానికి మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు దాదాపు 47 కోట్లు ఖర్చు పెట్టి 80 ఫీట్ల రోడ్డు అయితే ఎత్తుర్రు. పాపం పెద్ద పెద్ద ఇండ్లు కూలిపోవడం వల్ల చాలా నష్టపోయారు. వాళ్ళైతే ఆ శివయ్య కోసం వాళ్ళు చాలా త్యాగం చేసిర్రు అని అయితే అనుకుంటున్నా నేను. ఆ మహాశివరాత్రి వరకు మన వేములవాడ రాజన్న గుడి మరింత అందంగా తయారు అవుతుందని అనుకుంటున్నా. చూసిర్రు కదా ఎన్ని ఇండ్లు కూలగొట్టారో. చాలా నష్టమైతే అయింది పాపం వాళ్ళకి. ఇక మా బాబు వాళ్ళ హాస్టల్కి అయితే వచ్చేసినాం. ఇదేనండి మా బాబు వాళ్ళ హాస్టల్. చూసిర్రా? ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చారా? సంస్కృత పాఠశాల మీలో ఎంతమందికి తెలుసు అనేది అయితే కామెంట్ చేయండి. ఆ వేములవాడ లోకల్లో ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫైనలీ హాస్టల్కి అయితే వచ్చేసినాం. ప్రిన్సిపల్ని అయితే కలిస్తే అమ్మ వాళ్ళకి లంచ్ టైం కాలేదు, లంచ్ టైం వరకు వెయిట్ చేయండి, కూర్చోండి అక్కడ అని చెప్పేస్తే నేనైతే కూర్చున్నా. మా వారైతే బయటికి వెళ్ళిండు, ఏమైనా స్నాక్స్ అయితే తీసుకొస్తా అని చెప్పి. ఇంటికాడ నుండి వంట చేసుకెళ్ళిన, కాకపోతే పిల్లలు స్నాక్స్ కంపల్సరీ అడుగుతారు కాబట్టి స్నాక్స్ అయితే తీసుకురావడానికి అయ్యిండు. ఎప్పుడెప్పుడు నా కొడుకుని చూస్తున్నా అని అయితే వెయిట్ చేస్తున్నా. చాలా అంటే చాలా రోజులు అవుతుంది నేనైతే హాస్టల్కి వెళ్ళక. 20 days ఫీవర్ రావడంతో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా పోయినా. నా మనసు అంతా నా కొడుకు మీదనే ఉండిపోయింది. అందుకని చెప్పేసి హాస్టల్కి అయితే వెళ్ళిన ఈరోజు. అదిగో చూడండి మా కొడుకు అయితే వచ్చేసిండు. రాగానే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిండు, తర్వాత నా దగ్గరికి వస్తుండు. చూడండి చాలా సన్నగా అయిపోయిండు. తినబెట్టిన కొద్దిసేపు స్పెండ్ చేసిన, కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇక లేట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరినాం. మేము ఇంతకుముందు చూపించిన రోడ్డు వేరే, మళ్ళీ ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్న రోడ్డు అయితే వేరే. మీకు చూపిద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకో రూట్ నుండి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. గుడికి దగ్గరగా ఉంటుంది ఈ సంద అయితే. చూసిరు కదా రాజన్న గుడిని. ఇట్లనైతే పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఈ పనులన్నీ ఎన్ని రోజులకు కంప్లీట్ అవుతాయో ఏమో. చూసిరు కదా ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది వేములవాడకి వచ్చి ఈ పనులను చూసిరు అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ మరి.